రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో ప్రభుత్వ స్థలాలు కబ్జా చేశారంటూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు బీజేవైఎం అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి. పలు కాలనీల్లో పార్కు స్థలాలతో పాటు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అమ్ముకున్నారని తెలిపారు. కబ్జాలకు గురైన నాలాలు, చెరువులకు సంబంధించిన వివరాలను సేకరించి హైడ్రా కమిషనర్కు సమర్పిస్తామన్నారు. తక్షణమే కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిని కాపాడాలని అధికారులను కోరారు బీజేవైఎం నాయకులు. హైదరాబాద్లో హైడ్రా కమిషనర్ గారు చాలా చాకచక్యంగా ఎక్కడ చెరువుల నాలాలు కబ్జా గురి అయిన దగ్గర పూర్తిగా నేలమట్టం చేసి ఈరోజు చెరువులను కాపాడే దిశగా కమిషనర్ గారు ముందుకెళ్తున్నారు. మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. అదేవిధంగా మా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నో పార్కుల స్థలాలు, ఓపెన్ ల్యాండ్లు కబ్జా గురై ఈరోజు మాకు ఏదైనా కార్యక్రమానికి గురైనాయి. గతంలో మేము రంగారెడ్డి జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మన బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా పార్కుల స్థలాలు ప్రోత్సహిస్తున్నారు వీళ్ళు. అధికారులు ఏమి పట్టించుకోవడం లేదు. నిన్న బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ శ్రీవిద్యా టౌన్షిప్ 31వ డివిజన్లో పవన్ అనే వ్యక్తి నిన్న వినాయకుని మండపం పెడితే మేము నీ మీద SC/ST కేసు పెడతానని చెప్పి కాలనీ అధ్యక్షుడిని బెదిరించడం జరిగింది. అలాంటి స్థలాలు కబ్జా గురి అవుతున్నాయి కాబట్టి ఈరోజు ఇలాంటి వారు ఇలా బెదిరించడం జరిగింది. కావున ఈ బీఆర్ఎస్ నాయకులు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడి ఇలాంటి స్థలాలు లేకుండా చేసింది. గతంలో సబితా ఇంద్రారెడ్డి గారిని అడ్డం పెట్టుకొని ఈ బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ ఉన్న ఖాళీ స్థలాలను అన్నింటిని కబ్జా చేసి అమ్మేయడం జరిగింది. కావున నేను కమిషనర్ గారిని విన్నవించుకున్నాను. చెరువులు, నాలాలు, కుంటలే కాకుండా ఇక్కడ ఉన్న బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్